రిలీజ్ అయినాక 5 days తర్వాత చూసిన మూవీ. అవును, మూవీ అంతా బాగానే ఉంది కానీ టికెట్ రేట్ వీళ్ళు ఏంటంటే హై చేసి అది ఒకటి తప్పు చేసి వీళ్ళు. ఆస్కార్ రావచ్చు 90%, నా తరఫు నుంచి 90% రావచ్చు ఆస్కార్ అనేది. ఓకే, అయితే అల్లు అర్జున్ గారు రెమ్యురేషన్ పెంచేస్తున్నారు అంటున్నారు, మరి కామన్ మ్యాన్ టికెట్ కొనడం కష్టం అయిపోతుంది అన్నావు నీకు కూడా. అవును, దాని గురించి ఏం చెప్తావు? ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అన్న, ఇప్పుడు ఆయన టికెట్ రేట్ ఎక్కువ చేస్తున్నంటే అది చేయకూడదు, అది ఒకటి చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అల్లు అర్జున్ చాలా ఫ్యాన్స్ అన్న, మీకు తెలుసు. ఏంటంటే ఇప్పుడు ఆయన నార్త్ సైడ్లో పోయి బీహార్లో పోయి ఇంటర్వ్యూ ఇచ్చిండు, అవన్నీ చేసిండు. ఇంకేందంటే బీహార్లో ఇంకా ఫ్యాన్స్ అనేది పెరిగింది ఆయనకు. అట్లా యాక్చువల్ గా ఈ సినిమా తెలుగులో కంటే నార్త్ లోనే బాగా ఆడింది. తెలుగు వాళ్ళకి ఎందుకు అల్లు అర్జున్ అంటే నచ్చట్లేదా, లేకపోతే పుష్ప సిరీస్ నచ్చట్లేదా? అల్లు అర్జున్ అంటే నచ్చుతుంది కానీ పుష్ప సిరీస్ నచ్చుతలేదంట బెటర్ గా. ఓకే, పుష్ప సిరీస్ నార్త్ వాళ్ళకి నచ్చినట్టు తెలుగు వాళ్ళకి నచ్చట్లేదు. అవును, అంతే. ఓకే, అంటే యాక్చువల్ గా ఏం మిస్ అయిందో మరి, తెలుగు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఆయన నుంచి, పుష్పలో ఏం మిస్ అయి ఉండొచ్చు బహుశా నీ ఎక్స్పెక్టేషన్స్? నా ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇప్పుడు ఆయన చేసిన యాక్టింగ్ అంతా బెటర్, బట్ ఏంటంటే అంటే నార్త్ వాళ్ళని బేస్ చేసుకుని వీళ్ళు ఓవర్ గా ఫైట్లు, ఓవర్ గా సీన్లు చేయడం. అవునవును, ఓవర్ గా యాక్షన్స్ అనేది ఓవర్ గా చూపించేస్తారు అట్లా. గుట్కా వేసుకోవడం అంటే నార్త్ వాళ్ళు వేసుకుంటారు కదా. గుట్కా అంటే అట్లా కాదు బ్రో, ఇప్పుడు నార్త్ లో ఆయన పోగానే ఆయన ఫ్యాన్స్ ఇంకా చాలా పెరిగిండు ఇట్లా అట్లా. అంటే కొంచెం లేడీ గెటప్, అమ్మవారి గెటప్ వల్ల ఏమైనా హైప్ ఏమైనా తగ్గిందంట అల్లు అర్జున్? లేదు, అట్లేం లేదు. ఓకే బ్రదర్. అంటే వన్ మోర్ బ్రో, యాక్చువల్ గా మలయాళం వాళ్ళని బేస్ చేసుకుని చాలా ఎపిసోడ్ పెట్టారు ఈ సినిమా. అవును, ఈ సినిమాలో అవును సపరేట్ వాళ్ళ కోసం లిరిక్స్ కూడా పెట్టారు. అవును, లిరిక్స్ పెట్టారు, మధ్యలో అదే సాంగ్ లో ఫీలింగ్ సాంగ్స్ లో మలయాళం ట్యూన్ కూడా పెట్టారు. ఇంత మలయాళం వాళ్ళ కోసం చేస్తే కానీ అక్కడ మాత్రం కలెక్షన్స్ డ్రాప్ గా ఉన్నాయి అంతే. అంటే ఏంది అసలు వాళ్ళకి ఎందుకు నచ్చలేదు? అల్లు అర్జున్ కాస్త అక్కడ మల్లు అర్జున్ అయ్యాడు. చివరికి అది అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి అది పుష్ప 2 అక్కడ మాత్రం కలెక్షన్స్ డ్రాప్ అవడానికి కారణం ఏమంటే? కలెక్షన్స్ అంటే యాక్చువల్లీ ఏంటంటే అల్లు అర్జున్కి ఏమో అంటే మూవీ రిలీజ్ అయిన రోజు ఆయన అంత కలెక్షన్ అంత ఏం బడ్జెట్ కలెక్షన్ అంత ఏం కాదు, ఆయన టెన్షన్లో ఉండే. నేను ఆల్రెడీ ఆయన ఇంటికి పోయి కలిసిన నేను ఆయనతో ఫోటో తీసుకున్నాను నేను ఆయనతో. ఏంటంటే ఆయన టెన్షన్లో ఉండే, ఫ్యాన్స్ అంతా గ్యాదర్ వచ్చారు వాళ్ళ ఇంటికి ఆడికి. అంటే మేమంటే యూట్యూబర్స్ అని మాకు ఫోటో గిట్ట ఇంటర్వ్యూ ఇచ్చిండు, వేరేకేమి ఇవ్వలే అట్లా. ఓకే, అంటే అదే నేను అడిగేది, మలయాళంలో ఎందుకు ఫ్లాప్ అయి ఉండొచ్చు ఈ సినిమా? మలయాళం ఫ్లాప్ అవ్వలేదు కానీ వాళ్ళంతే ఏదైతే ప్రొడ్యూసర్స్ హీరోలు ఎక్స్పెక్ట్ చేస్తారో అంత కలెక్షన్స్ రావట్లేదు అక్కడ. కలెక్షన్స్ రాకపో వస్తుంది అంటే ఫైటింగ్ సీన్స్లో ఆయన ఎక్కువ చూపిస్తారు, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏమో ఎక్కువ చూపించేస్తున్నారు అట్లా. ఓకే, దానివల్ల మలయాళంలో అంతగా రీచ్ అట్లా. ఓకే, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ అల్లు అర్జున్ గారు ఎవరితో సినిమా తీస్తే బాగుంటుంది? ఎందుకంటే చాలా పేర్లు బయటకు వస్తున్నాయి. అటు సందీప్ రెడ్డి వంగ అంటున్నారు, కొంతమంది త్రివిక్రమ్ అంటున్నారు, ఇట్లా నెంబర్ ఆఫ్ పేర్లు వస్తున్నాయి కదా. ఎవరితో డేట్స్ ఇచ్చి, అట్లీ గారి పేరు కూడా ఉంది, వీళ్ళలో ఎవరితో సినిమా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఎవరితో చూడాలనుకుంటున్నావు? నా ఎక్స్పెక్టేషన్ అయితే త్రివిక్రమ్ అంటే ఆల్రెడీ చూసాం కదా బ్రో చాలా సార్లు. అవును, మళ్ళీ అదే రిపీట్ చేయాలనుకుంటున్నావా? రిపీట్ చేస్తేనే బెటర్ నా ఎక్స్పెక్టేషన్. త్రివిక్రమ్ సినిమా గుంటూరు కారం ఫీల్ అయింది కదా. ఫెయిల్ అయితే కొన్ని రీజన్స్ ఉంటాయి కదన్న, ఫెయిల్ అవ్వడం వల్ల కొన్ని రీజన్స్ ఉంటాయి. పాన్ ఇండియాకి వెళ్ళిపోయాడు కదా. అవును మళ్ళీ అతనితో ఫ్లాప్ డైరెక్టర్ తో ఫ్లాప్ అంటే అన్న, ఇది సినిమా అంటే అదే అన్న, ఫ్లాప్ అయితేనే ఉంటది, రైజ్ అయితేనే ఉంటది. అది ఎట్లా అంటే ఇప్పుడు సినిమా అది బేస్డ్ ఆన్ డైరెక్టర్ మీద ఉంటుంది అన్న. అది